తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మినిస్టర్ గుమ్మనూరు జయరాం, మినిస్టర్ మెరుగు నాగార్జున, తమిళనాడు మినిస్టర్ గాంధీ, హీరో సుమన్, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం మోపిదేవి వెంకటరమణ. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ముందుకు పోవాలని, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం. ఇక్కడ మాట్లాడదాం స్వామి ఏమా ఇక్కడదు పో ఆడొస్తా నువ్వు వచ్చాను. హిందూ బంధువులందరికీ, దేశ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఈ యొక్క 2024 నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది. అది ఇజ్రాయెల్ గాజా సంబంధించి కావచ్చు, లేక ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము 2024 కీలక పాత్ర పోషించనున్నది.